వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, అమలాపురం. మై నేమ్ ఈస్ వై వరప్రసాద్, లెక్చరర్ ఇన్ హిస్టరీ, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. So my name is వరప్రసాద్, లెక్చరర్ ఇన్ హిస్టరీ. సో ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం ఫైనల్ ఇయర్ ఎలెక్టివ్లో నుంచి ద హిస్టరీ ఆఫ్ మోడర్న్ వరల్డ్లో 4th యూనిట్ నుంచి, ఎలెక్టివ్లో 4th యూనిట్ నుంచి, ఎలెక్టివ్లో నుంచి 4th యూనిట్లో జర్మనీలో నాజీ నియంతృత్వ స్థాపనకు దోహదం చేసిన పరిస్థితులను దాని ప్రాముఖ్యాన్ని పేర్కొనాలి. జర్మనీలో నాజీ నియంతృత్వ స్థాపన అంటే మొదటి ప్రపంచ యుద్ధానంతరం వెర్సైల్స్ సంధిలో ఓడిపోయిన దేశం జర్మనీ. మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం కూడా జర్మనీ. అందువల్ల ఈ జర్మనీ దేశాన్ని వెర్సైల్స్ సంధిలో చాలా అవమానకరమైన సంధి షరతులను విధించారు. అందువల్ల జర్మనీ ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో అక్కడ ప్రజల్లో జాతీయతాభావం బాగా పెరిగి, ఆ జాతీయతాభావాన్ని ఒక వ్యక్తి తనకు అనుకూలంగా మలుచుకుని నియంతగా ఎదిగాడు. ఆ వ్యక్తి పేరే అడాల్ఫ్ హిట్లర్. ఈయన జర్మనీలో నాజిజం అనే ఒక కొత్త నినాదాన్ని, ఒక కొత్త పార్టీని స్థాపించడం జరిగింది. అందుకని ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రశ్న, జర్మనీలో నాజీ నియంతృత్వ స్థాపనకు దోహదం చేసిన పరిస్థితులను, దాని ప్రాముఖ్యాన్ని పేర్కొనము అని అంటాడు. లేదా నాజిజం అనగానేమి, దాని ముఖ్య సిద్ధాంతాలు ఏవి అని అంటాడు. లేదా హిట్లర్ విజృంభణకు, అడాల్ఫ్ హిట్లర్ చెప్పుకున్నాం కదా మనం. అడాల్ఫ్ హిట్లర్ విజృంభణకు దారి తీసిన పరిస్థితులు ఏవి? ఇది మన ప్రశ్న. ఇక్కడ మనం గమనించినప్పుడు జర్మనీలో నాజీ నియంతృత్వ స్థాపనకు అన్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో ఐరోపా చరిత్రలో ముఖ్యంగా జర్మనీ చరిత్రలో సంభవించిన మహోత్తర రాజకీయ పరిణామము నాజీ ఆవిర్భావము, నాజిజం
ఆవిర్భావం. సో బిట్వీన్ టూ వరల్డ్ వార్స్, రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో ఐరోపా చరిత్రలో, ముఖ్యంగా జర్మనీ చరిత్రలో సంభవించిన అత్యంత ముఖ్యమైన రాజకీయ పరిణామం ఏంటంటే నాజిజం ఆవిర్భావం, హిట్లర్ విజృంభణ. సో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మొదటి ప్రపంచ యుద్ధమున సర్వము కోల్పోయిన, సర్వ విధాల చితికిపోయిన జర్మనీ తీవ్ర రాజకీయ ఆర్థిక సంక్షోభాలకు గురై ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు సామ్యవాద సిద్ధాంతాలకు మధ్య, అంటే అటు ప్రజాస్వామ్యం ఉండాలా, ఇటు సామ్యవాదం అంటే కమ్యూనిజం, వ్యక్తి ఆస్తి లేకుండా, వ్యక్తిగత ఆస్తి లేకుండా అందరూ సమానం అనే సిద్ధాంతాలకు మధ్య సతమతమవుతున్నప్పుడు, అలాంటి సమయంలో ప్రజల్లో ఒక రకమైన ఒక రకమైన భయాందోళనకు గురవుతున్న సమయంలో ఒక వ్యక్తి నేనున్నాను, ఈ దేశాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తానని తన ఉపన్యాసాల ద్వారా, గంభీరమైన ఉపన్యాసాలు రావటం జరిగింది. అతను ఎవరంటే హిట్లర్. సో ఇలా మనం ప్రజాస్వామ్య సిద్ధాంతాలకి సామ్యవాద సిద్ధాంతాలకి మధ్య నలిగిపోతున్నప్పుడు జర్మనీ ప్రజలు అస్తవ్యస్తం అయిపోతున్నారు. హిట్లర్ విజృంభించి జాతీయ సామ్యవాద సిద్ధాంతాలు అంటే ద నేషనల్ సోషలిజం అంటారు. ద సోషలిజం డిఫరెంట్ ఫ్రమ్ నేషనల్ సోషలిజం. సో వాట్ ఈస్ ఏ సోషలిజం? సో all are equal, but the national socialism is very different. It's not all are equal. It's only the Germans are highly race. జర్మన్ ఒక్కర్లే గొప్పోళ్ళు, జర్మన్ జాతి ఒకటే గొప్పది, జర్మన్లే సమానులు, మిగిలిన వాళ్ళందరూ జర్మన్లకి బానిసలు అనే విధానాన్ని తీసుకొచ్చేది జాతీయ సామ్యవాద సిద్ధాంతం. సో జాతీయ సామ్యవాద సిద్ధాంతం ద్వారా జర్మనీని ఒక ఉన్నతమైన దేశంగా చేయాలి, సర్వతోముఖాభివృద్ధిని సాధించి సుస్థిరపరచాలనేది హిట్లర్ యొక్క ప్రగాఢ విశ్వాసం, ప్రగాఢ నమ్మకం. సో ఇక్కడ మనం గమనించినప్పుడు జర్మనీలో ఎందుకు నాజిజం వచ్చింది అన్న దాని గురించి మనం గమనించినప్పుడు, రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలం, మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత జర్మనీ ఒక తీవ్రమైన సంక్షోభానికి గురైంది అన్ని రంగాల్లో. ఇట్స్ నాట్ అన్ పొలిటికల్, ఇట్స్ నాట్ అన్ ఎకానమీ, సో ఆల్ సెక్టర్స్. అలాంటి సమయంలో ఈ దేశానికి ఒక మంచి నాయకత్వం ఉన్న లక్షణాలు కావాలనుకున్నప్పుడు అలాంటి నాయకుడు హిట్లర్గా మనకు కనపడతాడు. అందువల్ల హిట్లర్ విజృంభించి జాతీయ సామ్యవాద సిద్ధాంతం ద్వారా జర్మనీ సర్వతోముఖాభివృద్ధిని సాధించి సుస్థిరపరిచి, ఇక్కడ మనం గమనించినప్పుడు నాజిజం ఆవిర్భవించడానికి దోహదం చేసింది. ఎందుకు వచ్చింది? వై? బికాస్ ద రేజ్ ఆఫ్ నాజిజం ఇన్ జర్మనీ, నాజిజం ఆవిర్భవించడానికి దోహదం చేసిన పరిస్థితులు లేదా హిట్లర్ విజృంభణకు దోహదం చేసిన కారణాలేంటి? ఎందుకు జర్మనీలో నాజిజం అనేది వచ్చింది? లేకపోతే ఎందుకు జర్మనీలో నియంతృత్వ పాలన? ఎందుకు జర్మనీలో ఒక వ్యక్తి సర్వాధికారాలని చేజిక్కించుకున్నాడు? వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్, వాట్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్ బిహైండ్ ద నేషనలిజం, నాట్ నాజిజం ఆరిజిన్ అన్న దాని గురించి మనం గమనించినప్పుడు, నాజిజం కూడా ఫ్యాసిజం వలె, అంటే నాజిజం కూడా ఫ్యాసిజం వలె. సో మనం చెప్పుకున్నాం, ఫ్యాసిజం ఇటలీలో వచ్చింది, అక్కడ నియంతృత్వ పాలన వచ్చింది, బెనిటో ముసోలిని.
అలాగే ఫ్యాసిజం అయితే ఎట్లా వచ్చిందో సేమ్ వేస్లో సేమ్ రూట్స్లో నాసిజం కూడా రావడం జరిగింది. అందువల్ల ఇక్కడ నాసిజం ఫ్యాసిజం వల్లే మొదటి ప్రపంచ యుద్ధానంతరం జర్మనీలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంగా పుట్టింది. జర్మనీలో ఉన్న పరిస్థితులు అలాంటి ఏంటి పరిస్థితులు, చిత్తుగా ఓడిపోయారు. ఆ ఓడిపోయిన మూలిగే నక్క తాటంక పట్టేట్టుగా వెరసల్స్ అందులో అవమానకరమైన సంసర్తలు. అందువల్ల ఏంటంటే పరిస్థితులు అన్నీ కూడా అధిగమించాలంటే ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి రావాలి. అది జర్మన్లు ఆశిస్తున్నప్పుడు వారి ఆశకి అవతలు లేని ఆనందాన్ని కలుగు చేశాడు అడాల్ఫ్ హిట్లర్. ఈ ఎస్టాబ్లిష్డ్ నాసిజం. సో మనం గమనించినప్పుడు జర్మనీలో నాజీ నియంతృత్వానికి దోహదం చేసిన పరిస్థితులు ఏంటంటే కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు వచ్చింది నాజిజం అనే దాని గురించి చూసినప్పుడు ద ఫస్ట్ రీజన్ ఈజ్, మొట్టమొదటి కారణం ఏంటంటే వైమార్ రిపబ్లిక్ వైఫల్యం. వైమార్ రిపబ్లిక్ వైఫల్యం. రెండవది వెర్సైల్స్ సంధి. జర్మనీ వెర్సైల్స్ సంధి జర్మనీపై విధించిన అవమానకరమైన షరతులు. వెర్సైల్స్ సంధి జర్మనీపై విధించిన అవమానకరమైన షరతులు. మూడవది ఆర్థిక సంక్షోభము. నాలుగు వివిధ రాజకీయ పక్షాల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలు. ఐదు కమ్యూనిజం వ్యాప్తి. ఆరు యూదుల పట్ల ద్వేషము. జ్యూస్ అంటారు, యూదుల పట్ల ద్వేషము. 7 జర్మనీ ప్రజలకి సహజ సిద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలపై జర్మనీ ప్రజలకి సహజసిద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలపై విశ్వాసం లేకపోవడం. 8 హిట్లర్ వ్యక్తిత్వం. 9 వాలంటీర్ల దళం. సో ఈ 9 కారణాల వల్ల జర్మనీలో నాజిజం రావటం జరిగింది. మళ్ళీ ఒకసారి చూద్దాం. జర్మనీలో నాజిజం రావటానికి కారణాలు ఏంటంటే, మొదటిది వైమార్ రిపబ్లిక్ వైఫల్యము. అదేంటనేది మనం డీటెయిల్స్లో చూద్దాం. రెండవది వెర్సైల్స్ సంధి జర్మనీపై విధించిన అవమానకరమైన సంధి షరతులు. వెర్సైల్స్ సంధి జర్మనీపై విధించిన అవమానకరమైన సంధి షరతులు. మూడవది ఆర్థిక సంక్షోభము. నాలుగవది వివిధ రాజకీయ పక్షాల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలు. 5 కమ్యూనిజం వ్యాప్తి. 6 యూదుల పట్ల ద్వేషం. 7 జర్మనీ ప్రజలకు సహజ సిద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలపై విశ్వాసం లేకపోవటం. 8 హిట్లర్ వ్యక్తిత్వము. 9 వాలంటీర్ల ధర్మం. ఈ 9 కారణాల వల్ల జర్మనీలో నాజిజం అనే ఒక కొత్త పార్టీ, హిట్లర్ అనే ఒక నియంత రావటానికి దోహదం చేశాయి. సో వాట్ ఆర్ ద రీజన్స్? వైమార్ రిపబ్లిక్ వైఫల్యం.
ఈ వైమార్ రిపబ్లిక్ అంటే ఏంటి, ఇది ఎందుకు విఫలమైంది, ఇది విఫలం అవ్వటం వల్ల నాసిజం వచ్చిందా? సో లెట్ మీ డిస్కస్ డీటెయిల్డ్ వెర్షన్. సో మొదటి ప్రపంచ యుద్ధానంతరం, అంటే మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత జర్మనీలో వైమార్ రాజ్యాంగం అనుసరించి ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నారు. ఆ రాజ్యాంగాన్ని అనుసరించి జర్మనీలో రిపబ్లిక్ స్థాపించారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి, ఇప్పుడు అనాది కాలం నుంచి జర్మనీ దేశంలో నిరంకుశమైన రాజరిక వ్యవస్థలు వస్తున్నాయి. అలాంటి రాజరికం పోయి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో ఏ రకమైన ప్రభుత్వం వచ్చిందంటే రిపబ్లికన్ ప్రభుత్వం వచ్చింది. సో ఇది కొత్తది, ఇది ప్రజలకి అవగాహన లేదు. సో మొదటి ప్రపంచ యుద్ధానంతరం వైమార్ రాజ్యాంగాన్ని అనుసరించి జర్మనీలో రిపబ్లిక్ స్థాపన జరిగింది. యుద్ధం వల్ల జర్మనీలో జీవనం దుర్భరమైపోయింది. దీనికి తోడు వెర్సైస్ సంధిలో నెగ్గిన రాజ్యాలు అంటే మిత్రమండలాలు ఉంటాయి. త్రైపాక్షిక కూటమి అంటాం మనం, చూసాం అలాంటి త్రైపాక్షిక. జర్మనీపై విధించిన కఠిన షరతులు జర్మన్లు చాలా బాధ పెట్టేసి, ఇలాంటి పరిస్థితుల్లో రిపబ్లిక్ 1919 నుంచి 1933 సంవత్సరాల మధ్య జర్మనీ భౌతమ్యం తీర్చిదిద్దడానికి కృషి చేసింది. సో ఇక్కడ మనం గమనించినప్పుడు జర్మనీ భౌతమ్యాన్ని ఇక్కడ ప్రముఖ చరిత్రకారుడు తన అభిప్రాయం తెలియజేస్తున్నాడు. ఆచార్య ఫిషర్ అనే చరిత్రకారుడు ఏమంటాడంటే, గాఢాంధకారం ఒలుముకున్న సమయమున రిపబ్లిక్ ద్రవ్యమును పునరుద్ధరించి విదేశీ సేనల ఆక్రమణ నుండి పితృదేశాన్ని విముక్తి చేసి నానాజాతి సమితులు అగ్రరాజ్యంగా చేరి యుద్ధ పరిహార ధనాన్ని నామమాత్రపు మొత్తంగా తగ్గింపగలిగింది. సో ఇక్కడ మనం చూసినప్పుడు వైమార్ రిపబ్లిక్ అనేది ఏమైనా కొంచెం బరిగ్గా పరిపాలన చేయలేదా అంటే నాట్ ఎట్ ఆల్. 1919 నుంచి 1933 వరకు సివియర్ వెల్డన్ జాబ్. మరి అయితే ఎందుకు అంటే చెప్తాం కదా, జర్మనీ ప్రజలు ఇట్స్ హైలీ ఎక్స్పెక్టెడ్. సో దేవర్ ఎస్టిమేషన్ ఆఫ్ మోర్ అండ్ మోర్. వాళ్ళు ఇంకా ఏదో కావాలి అంతకు మించి అన్నట్టుగా. అందువల్ల ఇక్కడ ఎంత వైమార్ రిపబ్లిక్ ఎంత చేసినా సరే కానీ, వాళ్ళకి నచ్చలా. సో రిపబ్లిక్ ఎంత కృషి చేసినా జర్మన్ అసంతృప్తి చెంది, ఇట్లా ప్రజల అసంతృప్తిని ఆసరాగా తీసుకుని సనాతనులు, జాతీయవాదులు, కమ్యూనిస్టులు రిపబ్లిక్ని దూయిపట్టారు. ఇట్లా రిపబ్లిక్ అపఖ్యాతి పాలైపోయింది. ఇది మొదటి కారణం, వైమార్ రిపబ్లిక్ వైఫల్యం. అందువల్ల వైమార్ రిపబ్లిక్ విఫలమైంది కాబట్టి జర్మనీలో నాజిజం రావటం. ఇక రెండవ కారణంగా మనం గమనిస్తాం, వెర్సైల్స్ సంధిలో జర్మనీపై విధించిన అవమానకరమైన షరతులు. వెర్సైల్స్ సంధిలో జర్మనీపై విధించిన అవమానకరమైన షరతులు. వెర్సైల్స్ సంధిలో జర్మనీపై విధించిన షరతులు అవమానకరమైనవిగా, పగ సాధింపు చర్యలుగా జర్మన్లు భావించారు. ఈ సంధిలో జర్మనీ తన సువిశాల వలస రాజ్యాలని పోగొట్టుకుంటమే కాక విపరీతమైన యుద్ధ నష్టపరిహారాన్ని చెల్లించవలసి వచ్చింది. తన సైనిక శక్తి నామమాత్రంగా తగ్గించిపోయింది. ఈ షరతులు జాతి అహంకారం కలిగిన జర్మన్లకి గోరు చుట్టుపై రోకలు పూర్తిన చందనం అయిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో జర్మనీ గౌరవ ప్రతిష్టలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇట్లా జర్మన్లు తీవ్ర అసంతృప్తి చెలరేగారు.
పైగా వెర్సైల్స్ సంధిని అంగీకరించవలసింది కాక జర్మన్ల వైమార్ రిపబ్లిక్ని దుయ్యబట్టారు. ఇట్టి స్థితిలో హిట్లర్ జర్మనీ పూర్వ ప్రతిష్టలను పునరుద్ధరించదనని, జర్మనీకి జరిగిన అవమానాన్ని నివృత్తి చేయగలనని హామీ ఇచ్చేది జర్మన్లో ఉత్సాహాన్ని రేకెత్తించారు. వాస్తవంగా వెర్సైల్స్ సంధిలో జర్మనీకి జరిగిన పరాభవమే జర్మనీలో నాజీస్ విజృంభణకు రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రముఖ కారణం. సో ద మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ అంటే వెర్సైల్స్ సంధి. ఒకవేళ వెర్సైల్స్ సంధిలో నెగ్గిన రాజ్యాలు జర్మనీ మీద కొంచెం కనికరం చూపి ఉంటే బాగుండు. వాళ్ళు చూపకపోవడం వల్లే తర్వాత మళ్ళీ చాలా నష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చింది, అది రెండవ ప్రపంచ యుద్ధం వల్ల. సో ఇది రెండవ కారణం జర్మనీలో నాసిజం రావటానికి. మూడవ కారణం ఆర్థిక సంక్షోభం. మూడవ కారణం ఆర్థిక సంక్షోభం. మొదటి ప్రపంచ యుద్ధాన్ని పాల్గొనడం వల్ల వెర్సైల్స్ సంధిలో మిత్రమైనలు విధించిన యుద్ధ నష్టపరిహారం వల్ల జర్మనీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీనికి తోడు 1929లో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాన్యం, అంటే మూలిగే నక్క మీద తాటెంక పడ్డట్టు ఆర్థిక మాన్యం వల్ల జర్మనీకి విదేశీ సహాయం నిలుపుదల చేయటం వల్ల జర్మనీ తీవ్ర ఆర్థిక సంక్షోభానికి. ఒక పక్క వెర్సైల్స్ సంధి షరతు, అంతకుముందు మొదటి ప్రపంచ యుద్ధం పూర్తి నష్టం. ఇలాంటి సమయంలో మూలికే నక్క తాటంక పడ్డట్టుగా 1929లో ఆర్థిక మాన్యం. ఇన్ని రకాల నష్టాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తే జర్మనీ కోలుకోలేని పరిస్థితులు కలిగాయి. జర్మనీకి విదేశీ సహాయం నిలుపుదల చిప్స్. జర్మనీ తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురైంది. ఫలితంగా బ్యాంకులు మూతపడ్డాయి, కర్మాగారాల యందు ఉత్పత్తి ఆగిపోయింది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, నిరుద్యోగం సుమారు 6 మిలియన్ల తాండవం, ఆకలి తప్పులు. ఇలాంటి పరిస్థితుల్లో వైమార్ రిపబ్లిక్ అధిగమించలేదు. సో ఎప్పుడైతే వైమార్ రిపబ్లిక్ అధిగమించలేకపోయిందో దాంతో హిట్లర్ విజృంభణ జరిగింది. దీన్ని హిట్లర్ అవకాశంగా తీసుకుని జర్మన్లకు అనేక హామీలు ఇచ్చారు. సో ప్రముఖ చరిత్రకారుడు ఆచార్య గ్రాండ్ అండ్ టెంప్లర్ చెప్పినట్లు, ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగ సమస్యలు నాశనం చేసి ప్రజలందరికీ జీవనోపాధి కల్పించగల వాగ్దానం, ఆకర్షణీయమై నిర్దిష్ట ఆర్థిక కార్యకలాపం ప్రజలను ప్రభావితం చేసింది. సో ఇక్కడ మనం చూసినప్పుడు హిట్లర్ యొక్క తన గంభీర ఉపన్యాసాల ద్వారా ప్రజల్లో అనేక ఆశల్ని కల్పించారు. సో ఇంకా నాలుగవదిగా మనం చూసినప్పుడు, నాలుగవ కారణం మనం చూసినప్పుడు జర్మనీలో నాజిజం రావటానికి కారణాలు వివిధ రాజకీయ పక్షాల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలు. సో జర్మనీలో ఆల్రెడీ వైమార్ రిపబ్లిక్ కొనసాగుతుంది. అయితే ఈ వైమార్ రిపబ్లిక్ కొనసాగుతున్నా సరే వివిధ రాజకీయ పక్షాల మధ్య ఒక పొంతం లేదు. జర్మనీలో రాయలిస్టులని, కమ్యూనిస్టులని, జాతీయవాదులని, సోషల్ డెమోక్రట్స్ అని ఇలా అనేకమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించడానికి, వీటి యొక్క బాధ నుండి ఎదుర్కొనడానికి వైమార్ రిపబ్లిక్ ఏమి చేయలేకపోయింది. అందువల్ల ఒక పార్టీతో ఒక పార్టీ పొంతం లేకపోవటం వల్ల ప్రజలకి బాధల్ని నివారించలేకపోవటం, ప్రజల్లో ఈ యొక్క పార్టీలు చులకనే. అలాంటి సమయంలో నేనున్నాను అంటూ హిట్లర్ తన గంభీర ఉపన్యాసాల ద్వారా ప్రజలను ఆకట్టుకున్నాడు. దాంతో వైమార్ రిపబ్లిక్ అంతమై నాజిజం అనేది రావటం జరిగింది. ఇది ఒక కారణం. ఇక ఐదవ కారణంగా మనం చూసినప్పుడు కమ్యూనిజం వ్యాప్తి. జర్మనీలో నాజిజం రావటానికి గల కారణాల్లో అత్యంత ప్రాముఖ్యమైన కారణం కమ్యూనిజం వ్యాప్తి.
జర్మనీ ఆర్థిక దుస్థితిని ఆసరాగా తీసుకుని కమ్యూనిస్టులు సామ్యవాద సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ దేశమందు సమ్మెలు తిరుగుబాట్ల ద్వారా అరాచకాన్ని సృష్టించారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు జాతీయ భావ ప్రేరితులే జర్మన్లకు గెట్టలేదు. కమ్యూనిస్టు ప్రభావానికి లోనైన జర్మన్లు రష్యాకు బానిసలు అయిపోతారేమని హిట్లర్ భయపడ్డాడు. జర్మనీ కమ్యూనిజం కబంధ హస్తాల్లోనికి పోకుండా నివారించడానికి నాసిజం అనేది జరిగింది. కనుకనే నాసిజానికి కమ్యూనిజానికి బద్ధ విరోధం, రెండింటికి అసలు పడదు. ఇక ఆరోదిగా మనం చూసినప్పుడు యూదుల పట్ల ద్వేషం. ఎందుకు యూదుల పట్ల ద్వేషం అన్నప్పుడు, జర్మనీలో వర్తక వాణిజ్యాలు పరిశ్రమలు అన్నీ కూడా యూదుల చేతుల్లోనే ఉంటాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీకి వ్యతిరేకంగా మిత్ర రాజ్యాల పక్షం వహించి జర్మనీని మోసగించి వారి ఓటమికి కారకులయ్యారని హిట్లర్ యొక్క విశ్వాసం. సో అక్కడే ఉంటూ, అక్కడే పని చేసుకుంటూ, అక్కడే బాగా డబ్బు సంపాదిస్తూ వీళ్ళు ఆ దేశానికి వ్యతిరేకంగా చేశారు అనేసి హిట్లర్కి ఒక నాయన. కనుక యూదుల్ని జర్మనీని తరిమివేయాలని పిలుపునిచ్చారు. జర్మనీలో నాసిజం రావటానికి ఇది ఒక కారణం. ఇక 7వదిగా మనం చూసినప్పుడు, జర్మనీ ప్రజలకు సహజ సిద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలపై విశ్వాసం లేదు. జర్మనీ ప్రజలకు సహజ సిద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలపై విశ్వాసం లేదు. చిరకాలంగా జర్మన్ ప్రజలు నియంత్రిత ప్రభుత్వాల ఏలుబడిలో ఉండడం అలవాటు. ప్రజాస్వామ్య వ్యవస్థలు వారి సంస్కృతికి సాంప్రదాయాలకు విరుద్ధం. ఆల్రెడీ చెప్పాను, అది కొన్ని వేల సంవత్సరాలు జర్మనీలో నియంత్రిత ప్రభుత్వం, నిరంకుశమైన ప్రభుత్వం. అలాంటి సమయంలో ఇప్పుడు 1919లో రిపబ్లికన్ ప్రభుత్వం వస్తే దాన్ని ఆకలింపు చేసుకుంటానికి ప్రజలు సిద్ధంగా లేరు. అందువల్ల జర్మనీ ప్రజలకి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద అసలు ఇష్టమే లేదు, పూర్తి వ్యతిరేకత. దాన్ని క్యాష్ చేసుకున్నాడు అడాల్ఫ్ హిట్లర్ తన ఉపన్యాసాల వల్ల జర్మనీలో నాసిజాన్ని తీసుకురావటం జరిగింది. అండ్ 8 పాయింట్ జర్మనీలో నాసిజం రావడానికి ప్రముఖమైన కారణాలు, అత్యంత ప్రముఖమైన కారణం హిట్లర్ వ్యక్తిత్వం చాలా ప్రాముఖ్యమైనది. అసలు జర్మనీలో నాసిజం రావడానికి ప్రధాన కారకుడు వన్ మ్యాన్ ఆర్మీ, అతనే హిట్లర్. అతని వ్యక్తిత్వం, హిట్లర్ వ్యక్తిత్వం, వాక్చాతుర్యం. చెప్పాను కదా మీకు ఇందాక, మంచి గంభీరమైన ఉపన్యాసాన్ని చేయగలరు, ఎంతటి వాడినైనా కానీ పడగొట్టగలరు. అతని యొక్క వాక్చాతుర్యం, గంభీర ఉపన్యాసం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అసంఖ్యాక ప్రజలు నాకు అసలు అనేక రకాలైన వాగ్దానాలు. జర్మనీని ప్రపంచంలో ఉన్నతమైన దేశంగా తయారు చేస్తాను, అన్ని జాతుల్ని మన బానిసలుగా చేస్తాను, అనేక ఉపన్యాసాలు, ప్రజలను రచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తుంది. ప్రజలు హిట్లర్ నమ్మారు. అందువల్ల జర్మనీలో నాసిజం రావటానికి ప్రధాన కారణం ఏంటంటే హిట్లర్ వ్యక్తిత్వం. 9 వాలంటీర్ దావం. సో జర్మనీ సైనిక శక్తిని నామమాత్రంగా తగ్గించడం వల్ల నిరుద్యోగులైన సైనికులను హిట్లర్ వాలంటీర్ దరంగా ఏర్పరిచి పార్టీ సమావేశాలకి, శాంతి భద్రతలు నెలకొల్పడానికి భాగస్వామి, ప్రతిపక్ష సమావేశాలను భగ్నం చేయటానికి వినియోగించారు. ఈ చర్యలు హిట్లర్ విజృంభణకు బాగా దోహదం చేశారు. సో ఈ రకంగా జర్మనీలో నాజిజం రావటానికి ప్రధాన కారణాలు ఈ 9 కారణాలు ఏంటనేది ఒకసారి మళ్ళీ చూద్దాం. 1 వైమార్ రిపబ్లిక్ వైఫల్యము. 2 వెర్సైల్స్ సంధి జర్మనీపై విధించిన అవమానకరమైన షరతులు. 3 ఆర్థిక సంక్షోభం.
4 వివిధ రాజకీయ పక్షాల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలు. 5 కమ్యూనిజం వ్యాప్తి. 6 యూదుల పట్ల ద్వేషం. 7 జర్మనీ ప్రజలకు సహజసిద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం లేకపోవడం. 8 హిట్లర్ వ్యక్తిత్వం. 9 వాలంటీర్ దళం. సో ఈ 9 కారణాల వల్ల జర్మనీలో నాసిజం రావటం జరిగింది. సో మనం ఇక్కడ చూసినప్పుడు నాసిజం వచ్చింది. అసలు ఈ నాసిజం యొక్క సిద్ధాంతాలు ఏం చెప్తుంది నాసిజం అనే దాని గురించి మనం గమనించినప్పుడు, జాతీయ భావబద్ధమైన సామ్యవాద హస్వరూపమే నాసిజం. నాసిజం యొక్క ముఖ్య సిద్ధాంతాలు ఏంటంటే, ఫ్యాసిస్టుల వల్లే నాసిస్టులకు కూడా, అంటే ఫ్యాసిజం వల్లే, ఇటలీలో వచ్చిన ఫ్యాసిజం వల్లే నాసిజంకి కూడా వ్యక్తి హక్కులు, వ్యక్తి శ్రేయస్సు కంటే రాజ్యమే మిన్న. సో వాళ్ళది వీళ్ళది ఒకే రకమైన సిద్ధం. రాజ్యానికి సర్వాధికారాలు ఉన్నారు. వ్యక్తి రాజ్య అభివృద్ధికి ఎట్టి త్యాగానైనా సరే, అవసరమైతే ప్రాణాన్ని కూడా ఇవ్వాలి. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను అంతం చేసి వివిధ పత్రికలు, రేడియోలు మొదలగు ప్రచార సాధనాలని ప్రభుత్వం నియంత్రణలోకి తెచ్చుకుంది. దేశంలో ఉదారవాదులను, కమ్యూనిజం ప్రతిపక్షాలను నిర్మూలించి ఏకపక్ష నాజీ నియంతృత్వ ప్రభుత్వాన్ని నెలకొంది. జాతీయ ప్రయోజనాలకు హాని జరగవచ్చని వ్యక్తులకు ఆస్తి హక్కులు ఉంచి దేశంలో వ్యవసాయక పారిశ్రామిక రంగాల యందు స్వయం సమృద్ధిని సాధించింది. సో ఒక ఆర్థికపరమైన, ఒక అభివృద్ధిపరమైన సిద్ధాంతం ఉంది. జర్మనీ ఆర్థిక దుస్థితికి కారణభూతులై యూదుల్ని హింసించట దేశం నుంచి బహిష్కరించి, వెర్సైల్ సంధి షరతులను ఉల్లంఘించి తాము పోగొట్టుకున్న వలసల్ని, బలాన్ని, కీర్తి ప్రతిష్టలను తిరిగి పొందటం. 8 కౌంట్ అండ్ హెగెల్ మొదలగు రాజనీతి వేత్తల బోధనలకి ప్రభావితులే నాజీ నాయకులు తీవ్ర జాతీయవాదాన్ని, జర్మనీ ఔన్నత్యాన్ని తమ గీటురాయిగా చేస్తుంది. కనుకనే తాము ఆర్య జాతికి చెందినవారమని, అన్ని జాతుల కంటే జర్మనీ జాతి మహోన్నతమైనదని, మిగిలిన జాతిని పరిపాలించడానికే తాము ఉద్భవించామని నాజీల దృఢ విశ్వాసం. సో తీవ్ర జాతీయతాభావం. అలాగే నాజీలకు మతంపై శాంతి, అహింసలపై విశ్వాసం లేదు. బల ప్రయోగం అనగా యుద్ధాల ద్వారానే లక్ష్య సాధన జరగనని వారి విశ్వాసం. జర్మనీని సైనిక దేశంగా రూపొందించి జర్మనీ సామ్రాజ్య విస్తరణ గావించి వెర్సైల్ సంధిలో తమ కలిగిన పరాభవానికి కసి తీర్చుకుంటారు. నెక్స్ట్ పాయింట్, స్త్రీ పురుషుల వలె రాజకీయాల్లో పాల్గొనరు, నాయకత్వం వహించరు. వారికి చర్చ్, పిల్లలు, వంటలతో మాత్రమే ప్రమేయం ఉండాలి. దేశ రక్షణకు కావాల్సిన వీరోచితమైన సంతానాన్ని కనటమే వారి ముఖ్యమైన వృత్తి. అనగా స్త్రీకి సంతానోత్పత్తి, పురుషులకు యుద్ధం ప్రధాన విధులు. సో ఇవి నాజీజం యొక్క సిద్ధాంతాలు. సో జాతీయవాదబద్ధమైన ప్రజాస్వామ్య హస్వరూపమే నాజీజం. నాజీజం యొక్క ముఖ్య సిద్ధాంతాలు ఏంటంటే, ఫ్యాసిస్టుల వల్లే నాసిస్టులకు కూడా వ్యక్తి హక్కులు, వ్యక్తి శ్రేయస్సు కంటే రాజ్యమే మిన్న. రాజ్యానికి సర్వాధికారాలు ఉండాలి. వ్యక్తి రాజ్య అభివృద్ధికి ఎట్టి త్యాగాన్నైనా చేయాలి. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను అంతం చేసి విద్యా, పత్రికలు,
రేడియోలు మొదలగు ప్రచార సాధనాల ప్రభుత్వ నియంత్రణను తెచ్చడం, దేశంలో ఉదారవాదులను, కమ్యూనిస్టులని, ప్రతిపక్షాలను నిర్మూలించి జర్మనీలో ఏకపక్ష నాజీ నియంత్రిత ప్రభుత్వాన్ని నెలకొల్పారు. జాతీయ ప్రయోజనాలకు హాని జరగటం వరకు వ్యక్తులకు అన్ని హక్కులు ఇవ్వబడ్డాయి. జాతి ప్రయోజనాలకి హాని కలగనంత వరకు, హాని జరగనంత వరకు వ్యక్తులకి అన్ని హక్కులు ఇవ్వబడ్డాయి. 5. దేశమున వ్యవసాయక పారిశ్రామిక రంగాల యందు స్వయం సమృద్ధిని సాధించి జర్మనీ ఆర్థిక దుస్థితికి కారకులైన యూదులను హింసించడం, దేశాన్ని నుండి బహిష్కరించడం. యూదులను హింసించడం, దేశాన్ని నుంచి బహిష్కరించడం. 7. వెర్సైస్ సంధి షరతులను ఉల్లంఘించి తాము పోగొట్టుకున్న వలసల్ని, బలాన్ని, కీర్తి ప్రశస్తి తిరిగి పొందడం. అందుకే ఇక్కడ కొంతమంది రాజనీతివేత్తలు అంటుంటారు, నాజీలు తీవ్ర జాతీయత జర్మనీ ఔన్నత్యంను తమకు గీటురాయి చేశారు కనుకనే వారు ఆర్య జాతికి చెందినవారమని, అన్ని జాతుల కంటే జర్మనీ జాతి మహోన్నతమైందని, మిగిలిన జాతులను పాలించడానికి తాము పుట్టామని ఈ జర్మనీల ప్రగాఢ విశ్వాసం. ఈ నాజిజంలోని సిద్ధాంతాల్లో ప్రాముఖ్యం వస్తుంది. నాజిస్టులకు మతంపై శాంతి, అహింసలపై నమ్మకం లేదు. బల ప్రయోగం అనగా యుద్ధాల ద్వారానే లక్ష్యాన్ని సాధించవచ్చు. జర్మనీని సైనిక దేశంగా రూపొందించి జర్మనీ సామ్రాజ్య విస్తరణ కాదు, వెర్సైస్ సంధిలో తమకు కలిగిన పరాభవాన్ని తీసుకు ఇంకేనే స్త్రీలు, పురుషులు రాజకీయాల్లో పాల్గొనరు, నాయకత్వం వహించరు, వాళ్ళకి చర్చ్, పిల్లలు, వంటిలు మాత్రమే ప్రమేయం ఉండదు. దేశ రక్షణకి కావాల్సిన విరోచితమైన సంతానాన్ని కనటమే వారి ముఖ్య ఇది. అనగా స్త్రీలకు సంతానోత్పత్తి, పురుషులకు యుద్ధం ప్రధాన విధులు. ఇవి నాజీ సిద్ధాంతం యొక్క ముఖ్య సిద్ధాంతాలు. సో మనం గమనించినాం, చూసాం జర్మనీలో నాజీ నియంతృత్వ స్థాపనకు దోహదం చేసిన పరిస్థితులు ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యతను, నాజిజం అనగానే దాని ముఖ్య సిద్ధాంతాలు, హిట్లర్ విజృంభణకు దారితీసిన కారణాలు ఏంటి చూసాం మనం. నాజిజం రావటానికి కారణాలు 9 కారణాలు. 1. వైమార్ రిపబ్లిక్ వైఫల్యం. 2. వెర్సైస్ సంధి జర్మనీపై విధించిన అమానకరమైన షరతులు. 3. ఆర్థిక సంక్షోభం. 4. వివిధ రాజకీయ పక్షాల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలు. 5. కమ్యూనిజం వ్యాప్తి. 6. యూదుల పట్ల ద్వేషం. 7. జర్మనీ ప్రజలకు సహజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలపై విశ్వాసం లేదు. హిట్లర్ వ్యక్తిత్వం. 9. వాలంటరీ దళం. సో ఈ 9 కారణాల వల్ల జర్మనీలో నాజిజం రావటం జరిగింది. అడాల్ఫ్ హిట్లర్ ఒక నియంతృత్వ పాలనను స్థాపించడానికి కారణమైంది. అలాగే నాజిజం సిద్ధాంతాలు కూడా మనం చూసాం. ఇంచుమించుగా 11 సిద్ధాంతాలు ఉన్నాయి. అవి కలిసి చదివితే ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం చూస్తాం. సో ముఖ్యంగా ఈ నాజిజం అనేది సిద్ధాంతాల్లో ప్రధానమైనది. రాజ్యం యొక్క మనుగడ, రాజ్యం యొక్క శ్రేయస్సు అనేది వాళ్ళలో ప్రాముఖ్యత కనపడుతుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ జర్మన్లు ఏమంటారంటే, మేము ఆర్య జాతికి చెందిన వాళ్ళం, మేము మిగిలిన జాతులను పరిపాలించడానికి మేము పుట్టాము అనేది ఒకటి వాళ్ళ యొక్క ప్రగాఢ విశ్వాసం. అందువల్ల హిట్లర్ గేనైగలిగాడు, ప్రజలను మోసం చేయగలిగారు. తన ఉపన్యాసాల ద్వారా తర్వాత 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీ సర్వనాశనానికి కూడా కారకుడు అయ్యడం జరిగింది. సో ఇవన్నీ మనం తర్వాత క్లాసుల్లో చూద్దాం. ఓకే, దీన్ని చూసి తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.